కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటు ప్రభుత్వము మరి విజయోత్సవాల పేరు మీద ముఖ్యమంత్రి గారు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మంత్రులు ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నిర్దిష్టంగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చేసింది అనేటువంటి ఏ ఒక్క సాధించిన విజయం కూడా ఈరోజు తెలంగాణలో మనకు లేదు. అనేక రకాల హామీలు ఇచ్చారు. మార్పు తీసుకొస్తామని, ప్రజాపాలన తీసుకొస్తామని, కానీ ఏది కూడా తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముందు కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసిందో 1% అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలోనే తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నది. అదే రకమైనటువంటి అవినీతి. ఒకటి మాత్రం తేడా, అప్పుడు కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది, ఇప్పుడు వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉన్నది. కేసీఆర్ కుటుంబం కేంద్రంగా బీఆర్ఎస్ హయాంలో ఆ రోజు అవినీతి జరిగేది. ఈరోజు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వారు దుకాణాలు పెట్టుకొని మాస్ కరప్షన్స్కు పాల్పడతా ఉన్నారు. మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్యలో పంపకాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రివర్గ సమావేశాలు కూడా మంత్రుల మధ్యలో సమైక్యత కుదిరించడం కోసమే ఎక్కువసారి సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిండో కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో పదవులు ఇచ్చి మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళను పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ 2 పార్టీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు. వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహించారు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఆయన పెద్ద మేధావిగా ఆయన అభివర్ణించుకునేవాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేనేం తక్కువ తిన్నానా, నేను కూడా కేసీఆర్కి మించిన మేధావిని అనే విధంగా ఈయన అభివర్ణించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక్కటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు గ్రామాలకు వస్తున్నారు కదా, సభలు పెడుతున్నారు కదా, మీరు అనేప్పుడు గతంలో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి గుడి మీద దేవుడి మీద ఓట్లు వేసుకున్నారు కదా, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అది చేస్తాము, ఈ ఎమ్మెల్యే మీద దర్యాప్తు చేస్తాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తాము. మరి ఈరోజు నేను 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాను, దేవుడి మీద ఓట్లు వేసి ప్రజలకు హామీ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలు జరుగుతున్నాయో ఒకసారి లెక్కెందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలుగా
ఒకటే ఏమనంటే ఉచిత బస్సు ఒకటి మాత్రం చెప్తాడండి. ఉచిత బస్సు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. సన్నబియ్యం చెప్తా ఉన్నాడు. సన్నబియ్యంలో 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 15 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి కేజీ సన్నబియ్యానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 43 రూపాయలు ఇస్తుంది. 15 రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో సర్దుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఇస్తానన్నటువంటి ఎకరాకు 15,000 కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు 2,500 ఆర్థిక సహాయం ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలేదు. రేవంత్ రెడ్డి దృష్టిలో, రాహుల్ గాంధీ దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తెలంగాణలో ఎవరు పెళ్లిలే జరగడం లేదు. ఎందుకంటే పెళ్లి జరిగితే తులం బంగారం ఇవ్వాలి కాబట్టి ఆయన తులం బంగారం ఇవ్వలేదు. ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలే ఇంతవరకు. మొదటి సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలే. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్క నిరుద్యోగి కూడా తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు నిరుద్యోగ భృతి మంజూరు చేయలేదు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం అని చెప్పాడు. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించాడు. ఈరోజు విద్యార్థులందరూ కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పాడు. ఒక్క కార్డు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. ఈ రకంగా అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక గ్యారంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారంటీలలో ఏ గ్యారంటీ ఈరోజు పూర్తి స్థాయిలో అమలు జరిగిందో చెప్పాలి. మద్యం అమ్మకాల పెంపడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ఎవరి కొంపలు కూలుస్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మేనిఫెస్టోలో చెప్పాను, నా దగ్గర ఉంది. ఇప్పుడు బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామని చెప్పారు. ఒక్క బెల్ట్ షాప్ అయినా రద్దు చేశారని అడుగుతా ఉన్నాను. బెల్ట్ షాప్ రద్దు చేయడం కాకుండా అదనంగా ఈరోజు దాన్ని మద్య అమ్మకాలను పెంచేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాం. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే అవి వాడేసుకొని ఈరోజు భూములు అమ్మి వాళ్ళకు ఉద్యోగపో సర్దుతూ ఉన్నారు. ఎంత పరిస్థితి వచ్చిందంటే భారత ఆర్థిక వ్యవస్థ ఒక సింగరేణికి 42,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది. 42,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెన్కోలు కానీ డిస్కమ్లు కానీ ఈరోజు సింగరేణికి ఇవ్వాల్సినటువంటి అవసరం అప్పు 42,000 కోట్ల రూపాయలు. ఈరోజు బీరు బ్రాండీ తయారు చేసేటువంటి కంపెనీల దగ్గర అవి తీసుకొని డిస్టిలరీ ద్వారా అమ్ముతున్నారు, వైన్ షాపుల ద్వారా. ఆ డబ్బులని కనీసము వాడికి పన్నులు కాకుండా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఆ కంపెనీలకు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా, దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ కంపెనీ మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాం.
దర్యాప్తు చేసి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కంపెనీ అనుకోకుండా ఆ రకంగా పరిస్థితులు ఉత్పన్నమైనవి. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు, ఏ కంపెనీ కూడా ఏ రోజు కూడా జరగలేదు. అనుకోకుండా జరిగిన దాని మీద తప్పకుండా దాని మీద మేము దర్యాప్తు చేస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏం వైఖరి చెప్తారు కేంద్రం? వాళ్ళు ఇచ్చింది హామీ, వాళ్ళలో ఓట్లు వేయించుకుంది వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిరు. వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత. ఏ ఆధారంగా ఇచ్చిరు వాళ్ళ హామీలు? ఈరోజు మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం కదా. బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా తీర్మానం చేస్తే కూడా కాలేదు. కాబట్టి దీనిపైన ఒకసారి అన్ని రాజకీయ పార్టీల మీద ఏకాభిప్రాయం రాలేదు దేశవ్యాప్తంగా.